మీరు కూడా వెళ్ళాలి అని చాలామంది కోరుకుంటున్నారు. ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పి నాకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా మెసేజెస్ వస్తున్నాయి. అన్నీ చూస్తున్నా. అన్నీ చూసి నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని మిమ్మల్ని కూడా పంపే ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నా. హాయ్, వెల్కమ్ టు జర్నీ విత్ శ్రావణి. నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు ప్రతి ఒక్కరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ టైం పోల్ పెట్టినప్పుడు మీరు అడుగుదురు, కానీ దానికి కూడా నేను ఆన్సర్స్ చెప్తా. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్న మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి కూడా మెయిన్ ఎలా వెళ్ళారు మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం అని అడుగుతున్నారు. సో నేను దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బిగ్ బాస్లో ఇంకా 2 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు రేపు సాటర్డే, అలాగే నెక్స్ట్ ఫినాలే వీక్, ఈ 2 వీక్సే ఉన్నాయి. కాబట్టి ఈ ఇయర్కి అయితే ఇంక బిగ్ బాస్కి వెళ్ళడం అయితే జరిగిన పని. అది చాలా హైలీ రికమెండేషన్ ఉంటే తప్ప అది అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఏమైనా ఛాన్సెస్ ఉంటే. అండ్ దాంతోపాటు మేము ఎలా వెళ్ళేటప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి, సెక్యూరిటీ చెక్స్ ఏం చేశారని చెప్తూ పాటు దాంతోపాటు మీరు వేరే షోస్ లైక్ మా టీవీలో జరిగే షోస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ వెళ్ళాలంటే ఎలా, అలాగే నేనేం హెల్ప్ చేయగలుగుతాను, దానన్నిటి గురించి క్లియర్గా వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ అందరినీ కూడా ఆ షోకి తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే మీకు ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా వీడియో. ఆ ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, ఏమేమి చెక్ చేశారు సెక్యూరిటీ చెక్స్, అలాగే ఎలా తీసుకెళ్లారు లోపలికి. మనం బిగ్ బాస్ హౌస్ చూసాం కదా, బయట నుంచి చూడడానికి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్గా చెప్పి దాంతోపాటు మీరు వెళ్ళడానికి నేను ఏ రకంగా సాయం చేయగలుగుతాను అనేది కూడా వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మా టీవీ తరపున వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు 2 అన్నపూర్ణ స్టూడియోస్ అయితే ఉన్నాయి. ఒక అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్, అది వచ్చేసి షోస్ అన్నీ అక్కడ జరుగుతాయి, మూవీ షూటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. ఇంకొక అన్నపూర్ణ స్టూడియో వచ్చేసి బిగ్ బాస్ సెట్ ఉంటుంది అందులో. దానికి క్లియర్గా బిగ్ బాస్ సెట్, అలాగే నాగార్జున గారు వీకెండ్కి వచ్చినప్పుడు అక్కడే షూటింగ్ మొత్తం జరుగుతుంది. నేనైతే ఆ సెట్కి ఈ సెట్కి వెళ్ళాను. ఫస్ట్ బిగ్ బాస్ సెట్కి దానికి వెళ్ళాలన్నా మనకి ఓటీపీ వస్తుంది, స్కానర్ ఆర్ ఓటీపీ. ఆ ఓటీపీ ఉంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు సెక్యూరిటీ. చాలామంది బిగ్ బాస్ చూడాలన్న వాళ్ళు లేదా అన్నపూర్ణ స్టూడియోస్ చూడాలన్న వాళ్ళు బయట వరకు వెళ్ళి సెక్యూరిటీ ఆపేస్తే వెనక్కి వచ్చేస్తారు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఓటీపీ ఉంటే మిమ్మల్ని అలౌ చేస్తారు. అలా ఓటీపీతో నేను ఎంటర్ అయిపోయాను బిగ్ బాస్ హౌస్లోకి. అయితే సెక్యూరిటీ చెక్స్ ఏం చేశారంటే, మా దగ్గర ఫోన్ కానీ వాచెస్ కానీ ఏమీ ఉంచుకొనివ్వలేదు, ఎలక్ట్రికల్ గుడ్స్ కానీ ఏమీ ఉండనివ్వకుండా అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మనల్ని అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత కూడా బాగా సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు. దాంతోపాటు మీ ఆధార్ నెంబర్, అలాగే మీ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు రిఫరెన్స్ త్రూ వచ్చారు అన్నీ నోట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మెయిన్ థింగ్, మీ దగ్గర ఒక అగ్రిమెంట్ దగ్గర సైన్ చేయించుకుంటారు. ఈ అగ్రిమెంట్ వచ్చేసి, మీరు షోకి వెళ్ళారంటే మీరు వెళ్ళిన తర్వాత ఒక 24 hours ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు కూడా ఎటువంటి లీక్స్ చేయకూడదు. అలాగే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక వరకు కూడా ఎటువంటి పోస్టులు పెట్టుకోకూడదు అని రూల్స్ ఉంటాయంట. సో అది చదువుకుని మీరు అగ్రిమెంట్ సైన్ చేయాలి. సో అగ్రిమెంట్ సైన్ అయిపోయిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. అండ్ బిగ్ బాస్ హౌస్ వచ్చేసి ఇప్పటివరకు టీవీలోనే చూసాం కదా, నేను కూడా అప్పటివరకు టీవీలోనే చూశాను. ఆ రోజైతే లైవ్లో చూశాను నేను. అసలు టీవీలో కంటే లైవ్లో ఎంత బాగుందో బిగ్ బాస్ హౌస్, అసలు నాకు అసలు వదిలిపెట్టి రావాలనిపించలేదు. ఇంకా మనం బిగ్ బాస్ వాయిస్ వింటూ ఉంటాం కదా, బిగ్ బాస్ హౌస్ అంతా వాయిస్ ఒక్కసారి వినపడదు. మీరు ఇప్పుడు హాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు హాల్లో వాయిస్ మాత్రమే ప్లే చేస్తారు, అక్కడ మైక్ మాత్రమే. అదే గార్డెన్ ఏరియాలో ఉన్నారనుకోండి, గార్డెన్ ఏరియాలో మాత్రమే ప్లే చేస్తారు. అది మేము గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు మాకు మాత్రమే వినిపించేలా మాట్లాడారు. హౌస్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము విన్నాం, మాకు ఇక్కడ స్లోగా వినపడింది. సో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క మైక్ అయితే ఉంటుంది బిగ్ బాస్ వాయిస్కి. ఫుల్ సెంట్రల్ ఏసీ అనమాట. బయట గార్డెన్ ఏరియా ఉంది కదా, అక్కడ కూడా ఫుల్ సెంట్రల్ ఏసీయే. దాంతోపాటు మనం బయటకు వెళ్ళే గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ ఓపెన్ చేయగానే చిన్న సందులా ఉంటుంది, దాన్ని దాటి ఇంకొక గేట్ ఉంటుంది. దానికి దీనికి కూడా ఒక చిన్న సందులాగా ఉంటుంది అంతే సైజు. దాన్ని బయటకు వస్తే ఇంక మొత్తం గార్డెన్ ఏరియే. అక్కడి నుంచి నాగార్జున గారి సెట్కి రావడానికి కొంచెం వాక్ చేసి రావాలి, వెంటనే రావడానికి లేదు. నేను వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళాను నేను. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి మా టీవీకి సంబంధించి, అలాగే హాట్స్టార్కి సంబంధించి, ఇంకా అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి. అలాంటి డిపార్ట్మెంట్స్లో తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మీరు మా టీవీ షోస్కి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక నాకు దీని కింద కామెంట్ పెట్టండి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్గా వెళ్ళాలి అని చెప్పి, వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను
ఇన్స్టాగ్రామ్ ఛానల్ది, అందులో జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో అయితే నేను అప్డేట్స్ ఇస్తాను. ఒక 2 days ముందు నాకు అప్డేట్ ఇస్తారు వాళ్ళు అప్డేట్ ఇవ్వగానే నేను ఆ ఛానల్లో ఇస్తాను. సో అప్పుడు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మీరు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను ఎంతమందిని తీసుకువెళ్ళాలో, ఎంతమందిని తీసుకువెళ్ళి పంపించగలను అంతమందిని ట్రై చేస్తాను నేను. ఓకే, నా వీడియో కింద చాలా కమెంట్స్ అయితే చూస్తున్నాను నేను కళ్యాణ్ సపోర్టర్, కళ్యాణ్ పిఆర్ అని చెప్పి. నేను ఎవరికి పిఆర్ కాదు, నాకు కళ్యాణ్ అంటే ఇష్టం, జెన్యున్గా. సో ఇష్టం అని చెప్పాను. అలా అని చెప్పి నేను ఏ కంటెస్టెంట్స్ని బ్యాట్ చేయలేదు. నేను మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. నేను అక్కడ ఆదిరెడ్డి గారు చెప్పారు, అదే సేమ్ నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. నేను చెప్తేనే ఆయనకి తెలిసింది. అక్కడ ఓట్ అపీల్ తనుజ కూడా చేసింది కళ్యాణ్కి అని చెప్పింది నేనే. సో అలా మీకు తెలిసింది. నేను చెప్పకపోతే తనుజ గురించి పాజిటివ్ మీకు తెలిసేది కాదు. యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్పాను తనుజ గురించి కూడా, అక్కడ ఏం జరిగిందో జెన్యున్గా అది మీకు మెన్షన్ చేసి చెప్పా. నేను ఎవ్వరికీ పిఆర్ కాదు, అది క్లియర్గా చెప్తున్నాను నేను. ఈ పిఆర్స్ ఉన్నారు కదా, ఒరిజినల్ పిఆర్స్, వాళ్ళ కామెంట్స్ ఎక్కువైపోయాయి నాకు తనుజ గురించి. అండ్ నేను బర్నీ గారి గురించి చెప్పడం కుదరలేదు నిన్న వీడియోలో. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడమే సరిపోయింది, లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి. బర్నీ గారితో అయితే నాకు మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జెన్యూన్గా మాట్లాడారు ఆయన రిప్లైస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి చాలా ప్లెజెంట్గా అయితే సమాధానం చెప్పారు. నేను ఫస్ట్ మాట్లాడింది ఆయనతోటే. అండ్ ఓట్ అప్పీల్ ఆయనకి రాకపోయినా సరే చాలా పాజిటివ్గా తీసుకుని చాలా నవ్వుకుంటూ వెళ్ళారు లోపలికి. అండ్ లాస్ట్లో డ్యాన్స్ అయితే అసలు సూపర్ అబ్బా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గివేవే విన్నర్ని అయితే నేను సండే అనౌన్స్ చేయబోతున్నాను. మీరు సాటర్డే నైట్ 12 o'clock వరకు కూడా లాస్ట్ ఛాన్స్ ఉంది. మీరు గివేవే పార్టిసిపేట్ చేయాలంటే తెలుసు కదా, ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ 1 to 90 బిట్వీన్ కామెంట్ చేయాలి. ఒక ఐడి నుంచి ఒక నెంబర్ మాత్రమే పెట్టాలి. ఈ రూల్స్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా పాటించిన వాళ్ళకి గివేవే విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. అలానే ఎక్కువ నా రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎంగేజ్ చేస్తూ ఎక్కువ కామెంట్స్ పెట్టి ఎక్కువ లైక్స్ చేస్తున్న వాళ్ళకి ఒకరికి గివేవే ఇస్తానన్నాను కదా, వాళ్ళని కూడా నేను అనౌన్స్ చేస్తాను ఈ సండే.